హాయ్ అండి, మీ సాయి బ్లాగ్స్. ఈరోజు మునక్కాయ పులుసు చేస్తున్నాను. మునక్కాయ పులుసు ఇలాగానే చేసుకుంటే రాగి సంగట్లోకి, అన్నంలోకి, చపాతీ, పూరి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మునక్కాయ పులుసు. ఒకసారి ఇలా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి. మునక్కాయ పులుసు కోసం 4 మునక్కాయలు తీసుకున్నాను. ఇట్లా బాగా తాజాగా ఉన్న మునక్కాయలు తీసేసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మునక్కాయకు పై పీస్ అలా తీసేసుకొని సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. మునక్కాయ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మసాలా కోసము ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్లో 1 స్పూన్ ధనియాలు, ఒక 10 మెంతులు, సగం స్పూను జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా కట్ చేసి వేసుకోవాలి. 6 వెల్లుల్లి రెమ్మలు, 2 పెద్ద సైజు టమాటో కట్ చేసి వేసుకోవాలి. రెండు లవంగా, కాస్త చెక్క ముక్క వేసేసి కొంచెం చింతపండు వేసుకోవాలి. అది కావాలంటే వేసుకోవచ్చు, లేదట్లేదు, అది ఎవరిష్టం వాళ్ళది. ఇలా మొత్తం కలిపేసుకొని సన్న మంట మీద మగ్గించుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ, టమాటో. ఇవన్నీ ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ, టమాటో అన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత అడుగు పెట్టేయకుండా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆపేసుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలు, చిన్న ముక్కలు ఒక 5-6 ముక్కలు వేసేసుకొని కాస్త పసుపు వేసి మొత్తం ఇలా కలిపేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటో అంతా మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసి ఇవి చిటపట్లాడిన తర్వాత మనం మిక్సీకి బట్టి పెట్టుకున్న మసాలా అంతా వేసేసి పచ్చివాసన పోయేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం నేను 1 స్పూన్ వేస్తున్నాను. మొత్తం ఇట్లా కారం వేసిన తర్వాత కలిపేసుకొని మునక్కాయ ముక్కలు వేసేసుకోవాలి. మునక్కాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసి మంట సిమ్లో పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. ఫస్ట్ నీళ్లు పోసేస్తే మునక్కాయ త్వరగా ఉడకదు. ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. 5 నిమిషాలు మునక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను 1.5 గ్లాసు వాటర్ వేసాను. మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఉడికించుకోవాలి మునక్కాయలు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత మునక్కాయ ముక్క పట్టుకొని చూస్తే మనకు ఉడికింది లేని తెలిసిద్ది కదా. అప్పుడు అది ఉడికేటప్పుడే మనకు ఇందాక కాస్త సాల్ట్ వేసుకున్నాము కదా మసాలాలో, ఇప్పుడు సరిపోకపోతే ఇంకాస్త సాల్ట్ వేసేసుకోవాలి ఆ పులుసులో. మునక్కాయ ఉడికిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మునక్కాయ పులుసు రెడీ. ఇది చేప తిన్న